దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుని ఉపదేశములో గొప్ప జ్ఞానమున్నది. దైవికమైనటువంటి దేవుని చిత్తము మనకు ఎప్పటికప్పుడు బయలుపరచబడుతున్నది. భవిష్యత్తునకు కావలసినటువంటి మంచి ఆలోచనలు దేవుడు ముందుగా మనకు బయలుపరుస్తున్నాడు కనుక వాటిని గూర్చినటువంటి జాగ్రత్తలు, ఆలోచనలు మనము తీసుకున్నట్టు చేత మనము సుఖముగా, క్షేమముగా, సమాధానముగా ఉండగలం. కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు, మనుషుల అభిప్రాయాలు మనం వినుటను బట్టి ఆందోళన, చీకు చింత కలుగుతున్నది. ఏమో రేపేం జరుగుతాదో తెలియని పరిస్థితులలో సంశయముతో, సందిగ్ధముతో మన జీవితములు వెళ్ళబుచ్చవలసి ఉన్నది. దేవుడు మనల్ని ప్రేమించి రాబోయే కాలములు జరగబోయే కీడుల నుంచి లేదా జరగబోయేటటువంటి కార్యములను గురించి భవిష్యత్తును ముందుగా బయలుపరుస్తున్నాడు. కనుక అనుదినము దేవుని వాక్యోపదేశమును మనము ధ్యానించి, ఆలకించి అనుసరించగలిగితే మన భవిష్యత్తు సమాధానకరముగా ఉంటుంది. కనుక దేవుడు అనుదినము తన వాక్యము చేత మనల్ని సంధిస్తున్నప్పుడు ఆసక్తితో ఆ మాటలను ఆలకించి అనుసరించి జీవించుట మనకు ఆరోగ్యదాయకం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనములో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును అని వాక్యము తెలియజేయుచున్నది. కాబట్టి దేవుని యొక్క మాటలలో ఉన్న సదుద్దేశమును మనము గుర్తిరుగుట కొరకు అనుదినము దేవుని వాక్యమును మనము ఆలకించుట మంచిది. 32వ కీర్తన 8వ చరణములో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని దేవుడు తన వాక్య పరిముఖముగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితములకు ఎంత గొప్ప భద్రత కలిగినటువంటి మాటలను, ఆలోచనలను ఇంకెవరు చెప్పగలరు? కన్న తల్లిదండ్రులకైనా అంత గొప్ప జ్ఞానము లేకపోయి ఉండవచ్చును. కానీ ఉపాధ్యాయులు కూడా అంతటి గొప్ప పరిజ్ఞానము లేని వారై ఉండొచ్చు. దేవుడు గొప్ప ప్రేమ గలవాడు కనుకనే మనకు ముందుగానే సమస్తమును బయలుపరుచుచున్నాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనములో, నీవు ముందుకు జ్ఞాని ఒకటికై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము అని తెలియచేయుచున్నది. కనుక దేవుని యొక్క సందేశమును, దేవుని యొక్క సమాధానకరమైన మాటలను మనము ఆలకించడమే కాదు, అనుసరించి జీవించగలిగితే భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, స్నేహితుడా, ఈ మాటలు యందు లక్ష్యముంచుము. దేవుడు నీ మేలు కొరకు ప్రతి దినము వాక్యము చేత మాట్లాడుతున్నాడు. నీవు గ్రంథాన్ని చదివినప్పుడు ఆధ్యాత్మికమైన సంగతులను గుర్తిరిగి ఆ ప్రకారంగా జీవించుట కొరకు ప్రయత్నించుము. దేవుడు నీకు తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, స్తోత్రాలు. నీ పరిశుద్ధ సన్నిధిని మేము ఈ రీతిగా అనుసరించడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశముల కొరకే కృతజ్ఞతలు మీకు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ వాక్యము చేత మమ్మలను ఎప్పటికప్పుడు సంస్కరించుచు ఆశీర్వదిస్తున్నావు. ఇంకను పరిపూర్ణమైనటువంటి వివేచన కలిగిన వారమై భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకొనుటకు మాకు సహాయం చేయి తండ్రి. మేము త్రోవ తొలగిపోతున్నప్పుడు మమ్మల్ని హెచ్చరించి సరైన మార్గమున మమ్మను నడిపించుమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, తలంపులలో, మాటలలో, క్రియలలో, చూపులలో మరనేక రీతులుగా చేసిన మా ప్రతి పాప దోషమును క్షమించి మన్నించి కృప చూపుమని ప్రార్థిస్తున్నాం. నేటి కార్యక్రమంలో పాల్గొంచుచున్న నీ బిడ్డలకు శుభము, క్షేమమును కలుగ చేయండి. కార్యములు సఫలపరచండి. చేసే ప్రతి ప్రార్థన నెరవేర్చుమని వేడుకుంటున్నాం. వ్యాధి, రోగ రుగ్మతులతో నాయన హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్న బిడ్డలు ఉన్నారు. అనేక మంది గృహాల దగ్గరే ఉండిపోయిన వారు ఉన్నారు. దర్శించి స్వస్థత కలిగించండి తండ్రి. కుటుంబపరమైన, ఆర్థికపరమైన సమస్యలను మీరు పరిష్కారం చేసి నీ బిడ్డలను ఆదుకొనమని వేడుకుంటున్నాం. దిక్కుతోచని స్థితులు ఉన్న బిడ్డలు చాలా మంది ఉన్నారు ప్రభువా. వారికి మీరు సరైనటువంటి ఆలోచన చెప్పి వారి జీవితమును ఆశీర్వాదకరముగా నడిపించుమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రియ బిడ్డలకు మీ కృపాక్షేమమును కలుగు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండును గాక. ఆమేన్.